తిరుపతిలో అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నగరపాలక సంస్థ అధికారులు తిలక్ రోడ్లో చెట్లను తొలగించారు. అయితే చెట్ల కొమ్మలను నరికే క్రమంలో పెద్ద కొమ్మ విరిగిపడి విద్యుత్ తీగలపై పడింది. దీంతో కరెంటు స్తంభం కూలిపోయింది. అక్కడున్న స్థానికులు తప్పించుకోగా కరెంట్ పోల్ ఒక కారుపై పడిపోయింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుపతిలోని తిలక్ రోడ్లో నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం జరిగింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్న పరిస్థితి ఉంది. తిలక్ రోడ్లోని ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో చెట్లను తొలగించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇంటి ముందున్న ఈ భారీ వృక్షాన్ని కొమ్మలు విద్యుత్ తీగలకి తగులుతున్న నేపథ్యంలో అవి తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ముందస్తు జాగ్రత్త చర్యలు ఏవి తీసుకోకుండా అక్కడ కొమ్మని నరకడం వల్ల ఈ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా నేల కొరిగింది. పూర్తిగా ఈ విద్యుత్ స్తంభం అనేది విరిగి ఒక్కసారిగా పడిపోవడంతో ఇక్కడ ఒక పెను ప్రమాదమే తప్పింది. విద్యుత్ నిరంతరం కూడా సరఫరా అయ్యే ఈ తీగలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఏం జరిగింది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు, ఎందువల్ల ఈ ప్రమాదం? సార్ సుమారు 11:30 ఆ టైంలో నేను కారు కట్టుకుంటా పక్కున్నాను సార్. నేను ఎవరో ఈ సందులో వాళ్ళు చెట్టు అడ్డంగా ఉందని కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళు వచ్చేసరి ఇంకా నేరుగా ఈ పెద్ద వెహికల్ ఎత్తుకువచ్చారు. నా బండి ఆ పక్కునింది. నేను అప్పుడు అడిగాను, సార్ ఏం సార్ మీకు అడ్డం అనేసి. ఏం లేదురా, చెట్టు ఆ పక్కుంది, మీది ఈ పక్క ఉంది, మీకు ఏముండదు బ్రదర్ అనేసినాడు. సరే అని చెప్పి నేను ఆ పాటికి చెయ్యి ఆ పక్క తుడుచుకుంటే నేను ఈ పక్క వచ్చాను. వాళ్ళు ఒకేసారి చిన్న చిన్నవి కాకుండా ఒకేసారి పెద్ద కొమ్మ కొట్టడం వల్ల ఒకేసారి ఇది మన ఈ మెయిన్ వైర్ ఉంది కదా, దాని మీద పడి చెట్టు ప్లస్ పోలు మొత్తం అట్లే ఉరిగి కారు మీద పడిపోయింది. అది దీనివల్ల నాకు ఒక పక్క మొత్తం ఫుల్ డ్యామేజ్ అయింది. పూర్తిగా మీరు అదే పరిస్థితుల్లో అదే కారు పక్కనే ఉన్నారు. ఒకవేళ మీరు అక్కడే ఉంటే ఎలాంటి పరిస్థితి? ఇంకా చెప్పాల్సింది ఏమో సార్, కారుకి ఎంత అయినప్పుడు ఇంకా నాకేమేంటుంది సార్, ఇంకది ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడినట్టుంది నాకు ఇప్పుడు. అది మొత్తం ఇప్పుడు మీ కారుకి డ్యామేజ్ అయింది కదా, దీనికి ఎంత అవ్వచ్చు, ఏం చెప్పారు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం? సార్ ఆయన ఏఈ అని అతను వచ్చేసి కమిషనర్ అడిగి అఫీషియల్ గానీ మీకు అమౌంట్ ఏం కావాలి ఇప్పిస్తాను బ్రదర్, కాకపోతే చూడండి చిన్న వాటికి వచ్చేలా చూడండి నేను అదంతా చెప్పలేదు. మాకు షోరూమ్ లేదు సార్ బ్రదర్, మీరు ఎంత అవుతుంది మీరు ఎంత చేయించండి, అది మళ్ళీ నేను తక్కువ ఎక్కువ చెప్పి మాకు అవసరం లేదు, అది షోరూమ్ లేదు సార్, మీకు ఎస్టిమేషన్ వేస్తాను, మీరు ఎంత అవుతుంది మీరే ఇచ్చేయండి, అది నా ప్రాబ్లం అయితే కాదు కదా అనేసి. సరే ఆయన కూడా పాప సానుకూలంగా స్పందించి ఇస్తానన్నాడు. ఆయన పెద్ద ప్రమాదం జరిగిన ప్రాణాపాయం అనేది ఎక్కడా కూడా జరగడం అనేది అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడ ప్రజలు. వీడియో జర్నలిస్టు ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.